నందిగామ మండలం సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లను ప్రారంభించారు. మ్యాజిక్ డ్రైన్లు ఇప్పటి వరకు కూడా ఎంతో వినూత్నంగా అయితే కనుక ఒక 3-4 కాలనీల్లో ఇప్పటివరకు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒక 4 లేయర్ల కంకర రాళ్లతో ఆ డ్రైనేజీలను ఎలా చేశారో మనం ఖచ్చితంగా చూడొచ్చు. అయితే వాటికి సంబంధించి కూడా ఇక్కడ నీటి సంఘం అధ్యక్షులు మనతో ప్రస్తుతం ఉన్నారు. సార్, ఏంటి ఎక్కడా లేనటువంటి ఇలాంటి మ్యాజిక్ డ్రైన్, అసలు మ్యాజిక్ డ్రైన్ అని దీనికి పేరు ఎలా వచ్చింది, మ్యాజిక్ డ్రైన్ అని ఎందుకు అంటున్నాం, ఆ కంకర రాళ్లతో డ్రైనేజీని తయారు చేయడం ఏంటి, అసలు ఏంటి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామం. నా పేరు గురుప్రసాద్. ఇక్కడ నీటి సంఘం అధ్యక్షుడు నేను. ఇక్కడ మాకు సిమెంట్ రోడ్లు ముందు చేసిన ప్రాతిపదిక మీద చూసుకుంటే మాది ముందుగా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు చాలా త్వరితగతిన వేశారు కాబట్టి ఈ ఊరు సెలెక్ట్ చేసుకుందామని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పీడీ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ వచ్చి నన్ను కూడా పిలిపించి అడిగారు, సిమెంట్ రోడ్డు మీరు వేశారు కాబట్టి మీరు పూర్తి సహకారం మాకు చేయండి, తర్వాత ఎస్టిమేట్ బిల్ వేద్దామని చెప్పి దీన్ని అనటం జరిగింది. ఇది మోడల్గా చేద్దాం, మ్యాజిక్ ట్రైన్ ఈ విధంగా మనం చేద్దామని అనటం జరిగింది. ఈ మ్యాజిక్ ట్రైన్ పొజిషన్ ఏంటంటే 2 మీటర్లన్నర గుంట దుంకుతారు. అందులో మొట్టమొదటిగా 75 mm కంకరతో నింపుతారు. ఆ తర్వాత 40 mm, ఆ తర్వాత 20 mm, ఆ తర్వాత 12 mm తోటి మొత్తం సైడ్ కాలం అంతా కూడా కంకరతోటి నింపి ఉంటుంది. కారణం ఏంటంటే ఇందులో ఎటువంటి చెత్త చెదారం నిల్వ ఉండటానికి ఆస్కారమే లేదు. ఇంట్లో నుంచి వచ్చే నీళ్లు మొత్తం కూడా అందులో ఇంకిపోతాయి. ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే 100 అడుగులకి ఒక ఇంకుడు గుంట పెట్టారు ఈ కాలంలోనే. అంటే ఓన్లీ ఇళ్లలో వాడుకున్న వాటర్ అంతా కూడా ఏదైతే పైపుల్లోంచి బయటకు వస్తుందో వాటిని ఈ డ్రైన్లో ఇంకిపోయి, ఆ తర్వాత వర్షం నీరు కూడా అంతర్వాహిని లోపల గుంట వెళ్ళిపోద్ది. ఈ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ప్రతి 100 మీటర్లకి ఒక ఇంకుడు గుంట దీని కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆ మొత్తం రోడ్డు చివరిలో కూడా ఒక పెద్ద ఇంకుడు గంట ఒకటి తయారు చేయడం జరిగింది. అయితే మనకు పక్కనే ఇప్పుడు ఏదైతే కంకర వేశారో అది ఇక్కడ కనపడుతుంది కదా, దాన్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు అవును, ఇప్పుడు ఇంకో 3 లేయర్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు దీని కింద ఇంకా 3 లేయర్లు ఉన్నాయి. సైజు లారీగా ఉంది. ఇప్పుడు ఈ కాలువ కింద ఇప్పుడు వారం రోజులు బట్టి నీళ్ళు వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ ట్యాంకు నీళ్లు, ఇళ్లలో నీళ్లు ఇప్పుడు వెళ్తూనే ఉన్నాయి. ఈ కాలువలో ఎక్కడ నీరు ప్రవహించినట్టు ఎక్కడ కనపట్టాలి. మేము దీనికి కూడా వాళ్ళకి ఒకసారి సజెషన్ చెప్పామండి. ఇది ఎలా ఫుల్ చేశాం కదా, దీని మీద గ్రీన్ మ్యాట్ వేసి కొంచెం ఇసుకేస్తే ఏదైతే ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, ఒకసారి కిందకు చూద్దాము. ఈ కంకర రాళ్ళు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో వాటర్ ఇంకిపోతుంది కాబట్టి ఆల్రెడీ, అంటే వాటర్ అమాంతం దీని మీద రాళ్ళ మీద పడకుండా దాని మీద ఒక క్లాత్ లాంటిది వేసిన తర్వాత అయితే కనుక ఒక క్లాత్ మీద వేసిన తర్వాత దాని మీద ఇసుక వేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇసుకలో నుంచి ఆ క్లాత్లో నుంచి మనకి కంకర రాళ్ళ లోపలికి అయితే కనుక వాటర్ వెళ్తుంది. సార్ చెప్పండి. డస్ట్ కానీ చెత్త కానీ పడితే ఆ ఇసుక మ్యాట్ తీసేస్తే సరిపోద్ది. కాలువలకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఈ విధంగా వెళ్తే ఎక్కడ ఇంట్లో నుంచి కూడా వాటర్ కానీ రావటం, ఎక్కడ డ్రైనేజీలో నీళ్ళు ఉండదు. మనం సిమెంట్ డ్రైనేజీలు చూసాం, టౌన్లోనే సిమెంట్ డ్రైనేజీలు మురుగు కాలువలాగా ఉంటున్నాయి. పల్లెటూళ్ళలో పంచాయతీలు అంత మెయింటెనెన్స్ ఉండదు. ఎక్కడ చూసినా కూడా దోమలు కానీ లేకపోతే దానికి సంబంధించిన వ్యాధులు, జ్వరాలు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మేము 4 రోడ్లు వేసామండి, ఎక్కడ నీరు తొక్కలేదు. ఇప్పుడు మన పక్కనే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. రోజు ఇందులో చాలా వాటర్ వస్తుంది. ట్యాంక్ నిండినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఎక్కడ డ్యామేజ్ అయినట్టు కానీ నీళ్లు ఉన్నట్టు కానీ ఎక్కడ వాటర్ కానీ తెలియట్లా. ఇవి ఈ పక్కనే నాగేశ్వరరావు ఈ ఇల్లు కూడా. ఇప్పుడు ఈ వాటర్ రోజు వస్తుంది కదా, బాగా నిన్న మొన్న కూడా. చెప్పండి బాబాయ్. నిన్న మొన్న కూడా ఎప్పుడైతే ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇలా ఇప్పుడు ఈ డ్రైనేజ్ చేసిన తర్వాత చక్కగా నీరు మొత్తం ఇంకిపోతుంది రాళ్ళలో పడి. అయితే భూమికి కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. బోర్లలో నీళ్ళు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఈ డ్రైన్ ఏర్పాటు చేశారు. ఈ డ్రైన్ వల్ల ఇక్కడ ట్యాంకు ఉంది. ఈ ట్యాంకులో ఎక్కువైన నీళ్ళు ఈ డ్రైన్లో కొంటే వెళ్ళిపోతాయి, ఈ రాళ్లలో కొంటే వెళ్ళిపోతున్నాయి. ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ గారిదే అంటారు. కళ్యాణ్ గారిదే. మరి ఆయన గారి ద్వారానే వచ్చారు. మరి కమిషనర్ గారు కూడా బాగా ఆయన గారికి బాగా సన్నిహితులని తెలుస్తుంది. కానీ ఈ అవకాశం మా ఊరికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విధంగా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కానీ ఎంప్లాయర్స్ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని, మాకు ఇప్పటికే 100% అర్జెంట్ వాళ్ళు చేయమని అడిగారు. నేను ఊళ్ళో కూడా కావాలండి, ఇది ఎక్కడే కదా అన్నాను. ఊళ్ళో కూడా చేయండి, మీ ఊరు మీకు సాధ్యమైనంత వరకు ఎంత ఉంటే అంత చేయమని అడిగారు. మేము దాదాపుగా మొత్తం మీద 100% చేద్దామనే నిశ్చయానికి వచ్చాం.
వాళ్ళతో అన్ని సహకరించి మా ఊరిని పూర్తిగా మేము బాగు చేసుకోవడానికి. అంకుల్ ఎలా ఉంది ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్? పర్లేదు, బాగుందండి. కంకర రాళ్ళతో మొట్టమొదటిసారి చూస్తున్నారు. మ్యాజిక్ డ్రైన్ అంట, ఇది బాగుంది. బాగుంది, చాలా బాగుంది. గతంలో ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడటమే. అవును, బాగుంది. నీళ్ళన్నీ త్వరగా వెళ్ళిపోవడం కానీ శుభ్రంగా ఉండడం కానీ బాగుంది. అంటే ఇవి లేని చోట ఇక్కడ ఇంకుడు గుంటలు కూడా పెట్టే అవకాశం కూడా కనపడుతున్నట్టుగా కూడా మనకి ఇప్పుడు ఈ డ్రైన్లు అందుబాటులో లేని ఇళ్ళకి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసాం. ఈ డ్రైన్లలోనే ఇంకుడు గుంటలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఆల్మోస్ట్ డ్రైన్లో మాత్రం ఎక్కడ వాటర్ ఉండే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇది మనం చూసే డ్రైనే ఉదాహరణ. ట్యాంకులో చాలా ఎక్సెస్ వాటర్ వస్తుంది ఇందులోది. ఇంతకన్నా ఎక్సెస్ వాటర్ వచ్చే డ్రైన్ ఎక్కడా లేదు కాబట్టి మాకు ఇది చాలా ఉపయోగంగా ఉందని చెప్తాను. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద ఒక 100 మీటర్లకు గాను నార్మల్ డ్రైనేజీ సిస్టమ్ కనుక సిమెంట్తో ఏర్పాటు చేస్తే 4 లక్షల 5 లక్షల ఎస్టిమేషన్ అయితే ఉంటుంది. బట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ ఒక మ్యాజిక్ డ్రైన్లు అయితే కనుక నందిగామ సోమవారం గ్రామంలో అయితే కనుక వాళ్ళు చేపడుతున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్, దీనికి సంబంధించి కూడా జస్ట్ 90,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఎంత మనం దీనికి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2-3 ఏరియాస్లో కూడా వీటన్నిటిని స్టార్ట్ చేశారు కాబట్టి మొత్తం అంతా కూడా నందిగామ జిల్లాలో, నందిగామ మండలంలో అయితే కనుక ఇదంతా ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేయబోతున్నారు. ఇదంతా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎవరైతే కమిషనర్ ఉన్నారో కృష్ణతేజ ఇక్కడికి రావడం, వాళ్ళ ఐడియాలజీ అంతా చెప్పడం, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అయితే కనుక ఇవంతా నడుస్తుండడం అయితే కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రాజెక్టే ఇంకా పైలట్ ప్రాజెక్ట్స్ మరిన్ని చోట్ల అయితే ఖచ్చితంగా చేస్తాము అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. వాటర్ ఆయన పైప్తో వాటర్ అయితే తీసుకొచ్చి మనకి డైరెక్ట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ లోపలికి వాటర్ ఎలా వెళ్ళిపోతుందో మనం చూడొచ్చు. ఇది ఒక్కటే లేయర్ కాదు కదా, ఇంకా కింద లోపల చాలా లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా తక్షణమే లోపలికి వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గానే మనం చూడొచ్చు. వర్షం పడినా, ఎంత పెద్ద వరద వచ్చినా, నీళ్లు పోసేసినా కూడా అదంతా లోపలికి ఎలా వెళ్ళిపోతుందో మనం చూడొచ్చు. ఒకటే చోట ఆయన వాటర్ అంతా వేస్తున్నారు. దాదాపుగా కూడా నేను కూడా ఒకసారి వాటర్ పోస్తాను చూడండి. ఈ వాటర్ అంతా ఇక్కడ వేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా లోపలికి ఇంకిపోతూ ఉన్నాయి అన్నమాట. ఎంత ఇంకిపోతున్నాయి అంటే లోపలికి ఇంకా 3-4 లేయర్లు ఉన్నాయి. అంటే భూమి లోపలికి వెళ్ళట్లేదు, మనకి ఎక్కడ ఆగిపోయి స్ట్రక్ అవ్వట్లేదు. మనకి ఆల్మోస్ట్ 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వాటర్ నేను ఒక ప్లేస్లోనే పట్టుకున్నాను. సో ఎగ్జాంపుల్గా మనమే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఇక్కడే చూపించే ప్రయత్నం అయితే చేశాం కదా. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా, ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మ్యాజిక్ డ్రైన్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. అందరికీ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. అన్ని ఊళ్ళల్లో, పల్లెల్లో కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకురావాలంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి అయితే కనుక ఆదేశాలు కూడా వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తం మీద ఇదైతే చాలా సక్సెస్ఫుల్గా ప్రస్తుతం అయితే నడుస్తూ ఉంది. మరిన్ని చోట్ల కూడా దీన్ని, ఈ డ్రైన్ సిస్టమ్ని అయితే కావాలి అని అందరూ కోరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, నందిగామ నుంచి. సో మనతో ప్రస్తుతం ఏదైతే డ్రైనేజ్ మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ని ఇప్పుడంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, మనతో ఎన్ఆర్జీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మళ్ళీ ఇప్పటివరకు మ్యాజిక్ డ్రైన్ గురించి అయితే చూసాం కదా. అయితే ప్రస్తుతం మనతో ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సో చెప్పండి, అంటే ఈ మొత్తం ఎన్ని డ్రైనేజ్ మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఇంకా దాదాపుగా ఎన్ని చేసే అవకాశం ఉంది ఇక్కడ మా గ్రామంలో ప్రతి సీసీ రోడ్డు పక్కన ఎలిజిబుల్ ఉన్న ప్రతి చోట ఈ డ్రైన్స్ నిర్మించమన్నారు. టోటల్ గ్రామం మొత్తం నిర్మించమన్నారు. ఇప్పటి వరకు మేము 500 మీటర్స్ నిర్మించాము. ఇంకా రేపటి నుంచి కూడా కొనసాగుతుంది. దీన్ని కమిషనర్ గారు సెలెక్ట్ చేశారు. దీన్ని మా విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేశారు. ఫస్ట్ లేయర్గా మేము గ్రౌండ్ని సీసీ రోడ్డు కంటే 2 మీటర్స్ కిందకు లోతుగా ఎర్త్ వర్క్ చేయించి, ఫస్ట్ లేయర్గా 75 mm రాక్ని ఫిల్ చేసి, తర్వాత 40 mm రాక్ని ఫిల్ చేసి, ఆ తర్వాత 20 mm, ఆ తర్వాత 12 mm రాయిని టోటల్గా 4 లేయర్స్గా 4 సైజులో రాక్ని ఫిల్ చేసాము. ప్రతి 30 మీటర్స్కి ఒక సోక్ పిట్టు, అంటే మన ఎర్త్ వర్క్ చేసిన దానికంటే మళ్ళీ 2 ఫీట్ల కిందకి వెళ్ళి అక్కడ 2 మీటర్లు, 1 మీటర్ అడెలుపున మళ్ళీ ఒక ఇంకుడు గుంటను తీసి దాంట్లో 24 mm సైజు, 40 mm సైజు, 20 mm సైజు, 25 మళ్ళీ దీంతో పాటు ఇండివిజువల్గా ఈక్వల్గా రాక్ని ఫిల్ చేసాము. దీనివల్ల ఏంటంటే ఎక్కడ పడ్డ వాటర్ అక్కడ ఇంకిపోతున్నాయి. ప్లస్ ఇంకేదైనా ఓవర్ఫ్లో అయిన వాటర్ మాత్రం ఆ ఇంకుడు గుంటలో ప్రతి 30 మీటర్స్ తీస్తున్నాం కాబట్టి ఇది మొత్తం 115 మీటర్లు ఉంది ప్రతి సీసీ డ్రైన్. ఇది 4 ఇంకా సోక్ పిట్లు వస్తున్నాయి ఎండింగ్కి. ఇంకా అవసరమైతే టోటల్గా ఇంకో పెద్దది లాస్ట్లో అవసరమైతే దాన్ని కూడా ఫిల్ చేసి కంప్లీట్ చేస్తాం ఈ వర్క్ని. కానీ టోటల్గా ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే భూగర్భ జలాలు పెరుగుతాయి ఒకటి,
ఇక్కడ దోమలు ఈగలు ఖర్చు తగ్గిద్ది, సెకండ్ ప్రయారిటీ. దోమలు ఈగలు రావడానికి ఆస్కారం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే భూగర్భ జలాలు పెరగడానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నీట్నెస్ ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్గా నీట్ చేసుకుంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక గ్రామంలోనే కాదు, ఇది పట్టణాల్లో కూడా నిర్మించవచ్చు దీన్ని. అది మా అభిప్రాయం. ఓకే, ఇంకేమన్నా చాలా ఉన్నాయి బాబాయ్. బాగానే ఉన్నాయండి, బాగా చేశారు. 3 బిట్లు వేశారు, లోతు కూడా బాగా తీసి బాగా చేశారు. మాకు దోమలు లేకుండా, మురికి లేకుండా. గతంలో ఎలా ఉండేది కాలువ? గతం లేకుండా అంటే అండి అది డ్రైనేజ్ కాలం కాదు, ఎట్టబడితే అట్ట పోయాయి. ఇప్పుడు బాగా చేశారు, బాగుంది. ఎక్కడికక్కడ నీళ్లు ఇనికిపోతున్నాయి, బాగా లోతు తీశారు, బాగా చేశారు అమ్మ. ఓకే, చెప్పండి, ఏంటి అంతకుముందు మామూలుగా కాలువల్లో ఉండేది కదా, ఇప్పుడు కంకర రాళ్ళు వేసి ఇంతకుముందు అండి ట్యాంకీ నీళ్ళు బోరిన వాన నీళ్ళు వచ్చినా ఇళ్లలోకి వచ్చేదండి. మురికిగా ఉండేది కాలువ, శుభ్రంగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ కంకర వేసిన తర్వాత బండ్లు వేసాక శుభ్రంగా నీళ్ళు ఉండలేదండి. ఎప్పటికప్పుడే పీల్చుకొని పోతున్నాయి లోపలికి. మాకు బాగుంది, మంచిగా ఉంది. అంతేనండి. ఏంటి డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది? మ్యాజిక్ బాగానే ఉందండి. ఇటు జరగడం వల్ల మాకు బెనిఫిట్. పిల్లగాళ్ళు ఆడుకోవడం వల్ల అంతకుముందు కింద పడేవాళ్ళు, ఇప్పుడు బాగానే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వాటర్ పోస్తున్నాయి. బాగా గలీజీగా ఉండేది. ఇది శాఖ బాగా శుభ్రంగా ఉంది. పిల్లలు ఆడుకోవటానికి కానీ అటు ఇటు అవతలకు దూకటానికి కానీ మంచిగా ఉంది. కాలు ఇప్పుడు మంచిగా ఉందండి. ఇంతకుముందు రోతగా ఈగలాడు దోమలాడు మంచిగా ఉంది. ఇప్పుడు పర్వాలేదు ఈ కాలువలు తీసాక. అంతే, కంకర రాళ్ళు వేసి కొత్తగా వెరైటీగా ఉంది. వెరైటీగా ఉందండి. ఇంతకుముందు అంటే సైడ్ కాలువలు తీసేళ్ళు బురదగా దోమలు ఈగలు అయితే బిట్లాడాయి. ఇప్పుడు మంచిగా ఉంది. ఇదివరకు ఇది బొగతలకి మొత్తం రోడ్డు దాకా బురదగా అంత పాచిపట్టి ఉండేది. ఇప్పుడు ఇది పోసాక క్లీన్గా ఉంది. ఇది చేయడం వల్ల మాకు మంచిదని అనిపిస్తుంది. అది ఇదంతా బురద ఉండేది. ఇది పోసినాక శుభ్రంగా ఉంది రోడ్డు దాకా. ఇది మంచి పని చేశారని మేము కోరుకుంటున్నాం. ఈ రోడ్డుకి వెళ్ళి నడవాలంటే కాళ్ళకి బురద అంటేది. సిమెంట్ రోడ్లు పోసాక బాగుంది. మళ్ళీ సైడ్ కాలువ కూడా మురికి ఉండేది, కంపు కొట్టేది వస్తుంటే. అయినా కూడా ఇప్పుడు రాళ్ళు వేసి కాంక్రీట్ వేసిన తర్వాత శుభ్రంగా ఉంది, బాగుంది మా ఊరు. ఇప్పుడు మా ఊరు బాగా శుభ్రంగా ఉంది. కాలువలు సైడ్ కాలువలు ఇట్లా శుభ్రం చేయడం వల్ల మా ఊరు బాగుంది. మా ఊరు నాయకులు అందరూ కలిసి చేపించారు ఈ పని. ఓకే.